పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదాలతో అన్నదమ్ములను సోదరి హత్య చేయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పక్షవాతంతో మృతి చెందిన తండ్రికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం అన్నని తమ్ముణ్ణి హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నకరేకల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో టీచర్గా పనిచేసి పక్షవాతంతో మృతి చెందాడు పౌల్ రాజు. ఆయన పిల్లలు ముగ్గురి మధ్య ఆర్థిక వ్యవహారాల్లో వివాదం చెలరేగింది. ఈ సమయంలో తన అన్నని తమ్ముణ్ణి పక్కకు తప్పిస్తే వచ్చే డబ్బు ఆస్తి మొత్తం తనకే చెందుతుందని ఆశపడింది కృష్ణవేణి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణవేణి అన్న గోపీకృష్ణ బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజుల నుంచి విధులకు గైర్హాజరు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అన్న గోపీకృష్ణను తమ్ముడు రామకృష్ణను కృష్ణవేణి హత్య చేయించిందని ఆరోపణలు రావడంతో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదాలతో అన్నదమ్ములను సోదరి హత్య చేయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ భోగి. ఆస్తి వివాదాల నేపథ్యంలో కృష్ణవేణి అనే మహిళ తన ఇద్దరు సోదరులను హత్య చేయించిందనేటువంటి ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. నకరికల్లు ప్రాంతానికి సంబంధించి నకరికల్లు యానాది కాలనీలో వీళ్ళు నివాసం ఉంటారు. వీళ్ళ తండ్రి పోలురాజు గవర్నమెంట్ టీచర్ గా పనిచేసి అనారోగ్యంతో మృతి చెందారు. అయితే అతనికి వచ్చేటువంటి డెత్ బెనిఫిట్స్ తో పాటు ఏవైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులు మొత్తం కూడా అన్నదమ్ములు తీసేసుకుంటారు. మహిళగా ఉన్నటువంటి తనకు ఎట్లాంటి ఆస్తి దక్కనివ్వరనేటువంటి అనుమానంతో ఆ ఇద్దరిని హత్య చేయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 10వ తేదీన ఒకళ్ళు, అదేవిధంగా నవంబర్ లో మరొకరు, వీళ్ళిద్దరూ కూడా అదృశ్యమయ్యారు. ఇప్పటి వరకు కూడా వీళ్ళ ఆచూకీ లభించడం లేదు. అయితే వీళ్ళిద్దరిని హత్య చేయించి సమీపంలో ఉన్నటువంటి కాల్వల్లో తోసేసినట్లుగా కొంత సమాచారం పోలీసుల దగ్గర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ మహిళను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు కూడా కనిపించకపోవటం, అదేవిధంగా మృతదేహాలు కూడా కనిపించకపోవడంతో ఎక్కడ వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్లి పడేసింది అనేటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రధానంగా నకరికల్లు ప్రాంతంలో జరిగినటువంటి ఈ అంశం ఆస్తుల నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే గోపీకృష్ణ, రామకృష్ణ, గోపీకృష్ణ కానిస్టేబుల్ గా పనిచేస్తుంటారు, రామకృష్ణ ఈ బేల్దారి పనులకు సంబంధించినటువంటి పనులు చూసుకుంటుంటారు. వీళ్ళిద్దరూ ఒకే సందర్భంలో ఒకే నెల మార్పిల్లో ఇద్దరు అదృశ్యం అవటం, వీళ్ళిద్దరు కూడా హత్య గావింపబడ్డారు. అది కూడా ఆస్తుల వివాద నేపథ్యంలో సొంత సోదరే చంపించింది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో పల్నాడు పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. భోగి. థ్యాంక్ యూ కృష్ణ. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదాలతో అన్నదమ్ములను సోదరి హత్య చేయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పక్షవాతంతో మృతి చెందిన తండ్రికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం అన్నని తమ్ముణ్ణి హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నకరేకల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో టీచర్గా పనిచేసి పక్షవాతంతో మృతి చెందాడు పౌల్ రాజు. ఆయన పిల్లల ముగ్గురి మధ్య ఆర్థిక వ్యవహారాల్లో వివాదం చెలరేగింది. ఈ సమయంలో తన అన్నని తమ్ముణ్ణి పక్కకు తప్పిస్తే వచ్చే డబ్బు ఆస్తి మొత్తం తనకే చెందుతుందని ఆశపడింది కృష్ణవేణి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.